వారికి ఉన్నటువంటి నాగరికత అనే విషయాల మీద కొద్దిగా అవగాహన ఉంటే తప్ప ఆ మార్మికంగా ఉన్నటువంటి విషయాలను విశదీకరించడం సాధ్యం కాదు. యేసు చెప్పిన అలాంటి నిగూఢార్థమైన అంశాలను కూడా కొన్నింటిని ఈ పుస్తకంలో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశాను. నేను ఏ విషయం చెప్పినా దానికి ఆధారం బైబిలే. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో నేను చెప్పే ప్రతి అంశం సరైనదో కాదో సరిచూసుకోగలని ఆశిస్తూ కరుణాకర్ సుగ్గుణ. ఇది ఈ పుస్తకానికి నేను రాసినటువంటి ఉపోద్ఘాతం. ఒక రెండు నిమిషాలు ఎక్కువైనా సరే ఈ భాగం వరకు కంప్లీట్ చేద్దామని చెప్పి మొదటి పార్ట్ కనుక ఇంతవరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ భాగం మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. బైబిల్లో చాలా మార్మికంగా ఉన్నటువంటి రహస్యాలు ఉన్నాయి. అవే కాకుండా క్రైస్తవ ప్రచారకులు చాలామంది ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నటువంటి విషయాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అవి ఏంటనేది మనం ముందు పరిశీలించి చూద్దాం. జై హింద్.